టీ కోడ్ MIGO ఎంటర్. ఇలా ఓపెన్ చేయగానే గూడ్స్ రిసిప్ట్ పర్చేజ్ ఆర్డర్ అని చూపిస్తుందండి. ఇది ఈవెంట్ టైప్ అనమాట. ఏమని చెప్పుకున్నాం? ఈవెంట్ టైప్ A1 గూడ్స్ రిసిప్ట్. ఇందులో ఇంకేమేమి ఉన్నాయి? ట్రాన్స్ఫర్, పోస్టింగ్, గూడ్స్ ఇష్యూ, డిస్ప్లే, క్యాన్సలైజేషన్, ఇట్లా రకరకాల ట్రాన్సాక్షన్స్ ఉన్నాయండి. చూడండి, అంటే ఈ ఒక్క టీ కోడ్ ఉపయోగించి ఇన్ని రకాల ట్రాన్సాక్షన్ చేయొచ్చు అనమాట. దీంట్లో గూడ్స్ రిసిప్ట్ లో కూడా మళ్ళీ ఇన్బౌండ్ డెలివరీ, మెటీరియల్ డాక్యుమెంట్, ఆర్డర్, అదర్, అవుట్బౌండ్ డెలివరీ, పర్చేజ్ ఆర్డర్, ఇలా రకరకాల డాక్యుమెంట్ టైప్స్ ను ఉపయోగించి మనం జిఆర్ఎన్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా వచ్చాక గూడ్స్ రిసిప్ట్ నంబర్ అని ఉంది కదా, ఇక్కడ 101 అండి. ఇక్కడ ప్లాంట్ ఉంది కదా, ఇక్కడ ప్లాంట్ వేయొచ్చు, ప్లాంట్ వేయకపోయినా కానీ మనం జిఆర్ఎన్ చేయొచ్చు. ఇక్కడ ఏదైతే ప్లాంట్ వేసినప్పుడు ఏదైతే ప్లాంట్ కి సంబంధించిన పర్చేజ్ ఆర్డర్ మాత్రమే డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ ప్లాంట్ లేనప్పుడు మన దగ్గర ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో అన్ని ప్లాంట్స్ నంబర్ ఎంట్రీ చేసినాము మనకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ప్లాంట్ ఎంట్రీ చేస్తే ఆ పర్టికులర్ ప్లాంట్ యొక్క పర్చేజ్ ఆర్డర్ నంబర్ మాత్రమే డిస్ప్లే అవుతుంది, వేరే నంబర్ ఎంట్రీ చేస్తే డిస్ప్లే అవ్వదు అనమాట. పర్చేజ్ ఆర్డర్ త్రూ ఎలా చేయాలని చెప్దాం అనుకున్నాం కదా, మన దగ్గర పర్చేజ్ ఆర్డర్ నంబర్ ఆల్రెడీ ఉంది. నేను పర్చేజ్ ఆర్డర్ నంబర్ ఏంటి, పర్చేజ్ ఆర్డర్ నంబర్ ఎంట్రీ చేస్తున్నాను. మన ప్లాంట్ ఏంటి, పర్చేజ్ ఆర్డర్ నంబర్ INDH. నేను ఇక్కడ INDB గా ఎంట్రీ చేశాను అనుకోండి. చూద్దాం, జస్ట్ చూపించడానికి మీకు ఎంట్రీ చేస్తున్నాను అనమాట. ఎంటర్ చేయండి. చూడండి, పర్చేజ్ ఆర్డర్ యాజ్ నాట్ ఐటమ్స్ అని చూస్తుంది. పర్చేజ్ ఆర్డర్లో ఐటమ్స్ ఏం లేవు అని చూస్తుంది, కానీ యాక్చువల్గా ఈ పర్చేజ్ ఆర్డర్లో ఐటమ్స్ ఉన్నాయి. ప్లాంట్ డిలీట్ చేద్దాం, ఎంటర్ చేద్దాం మళ్ళీ. చూడండి, పర్చేజ్ ఆర్డర్లో ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఈ పర్చేజ్ ఆర్డర్లో ఎంటర్ చేయగానే ఇక్కడ 101 జనరల్, వెండర్ ఇలాంటి సింబల్స్ చూస్తున్నాయి. ఇప్పుడు అక్కడ 2 ట్యాబ్స్ మాత్రమే ఉన్నాయి కదా, జిఆర్ఎన్ చేసినాక డిస్ప్లే మోడ్ లో పెట్టి చూస్తాను, అప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇప్పుడు జనరల్, వెండర్ అనే ట్యాబ్స్ ఉన్నాయి అనమాట. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్. ఇక్కడ మనం ఇన్వాయిస్ ఒక పర్చేజ్ ఆర్డర్ డేట్ ఇచ్చుకోవచ్చు అండి. ఇది ఇక్కడ ఈ రోజు 14 కాబట్టి మేము పర్చేజ్ ఆర్డర్ నేను 12th చేశాను అనుకోండి, 12th చేయించుకోవచ్చు ఈ డేట్ ని. ఇది మ్యాండేటరీ ఏం కాదు, మనం ట్రాకింగ్ ఈజీగా అవుతుంది కాబట్టి 12 చేసుకుంటే చాలా మంచిది. డాక్యుమెంట్ డేట్ చేసుకుంటే మంచిది. ఇది పోస్టింగ్ డేట్ 2 days డేట్ ఉంటుంది అనమాట. డెలివరీ నోట్ అంటే మనకి ఏదైతే ఫిజికల్ గా ఇన్వాయిస్ కాపీ వస్తుందో దాని నంబర్ వేసుకోవచ్చు. బిల్ ఆఫ్ లాడింగ్ అని ఉంది కదా, దీంట్లో కూడా ఏదైనా రిఫరెన్స్ నంబర్ లాంటివి వేసుకోవచ్చు. ఎడర్ టెక్స్ట్ అంటే మనం ఇక్కడ రాసే టెక్స్ట్ డాక్యుమెంట్ మొత్తానికి ఇక్కడ ఒకటే ఎస్కే ఉంది, కానీ 10 SKs ఉంటే 10 SK కూడా అప్లికేబుల్ అండి. సేమ్ పర్చేజ్ ఆర్డర్ చేసినప్పుడు ఎడర్ టెక్స్ట్ అయితే ఏదైతే రాస్తామో ఇది అన్నిటికీ అప్లికేబుల్ అనమాట. ఇక్కడ మనం ట్రాన్స్పోర్ట్ నేమ్ కానీ మిగతా ఏదైనా డీటెయిల్స్ ఉంటే ఎంట్రీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ GR స్లిప్ అంటే ఇక్కడ ఏదైనా స్లిప్ ఎంట్రీ చేసుకోవచ్చు, LR నంబర్ అలాంటివి ఎంట్రీ చేసుకోవచ్చు అనమాట. LR అంటే లారీ రిసిప్ట్ నోట్ ఉంటుంది కదా, ఆ నంబర్ అలాంటివి ఎంట్రీ చేసుకోవచ్చు. ఇక్కడ మెటీరియల్ డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు మనం రా మెటీరియల్ చేస్తున్నాం కదా, రా మెటీరియల్ దాని క్వాంటిటీ 1000, అది కేజెస్, యూనిట్, స్టోరేజ్ లొకేషన్ ఇలాంటి డీటెయిల్స్ ఉన్నాయి. మనం కిందికి వెళ్తే ఇంకా ట్యాబ్స్ ఉన్నాయి. మెటీరియల్ ఇది ఐటమ్ లెవెల్లో చూస్తుందండి. ఇది ఒకటి సీరియల్ నెంబర్ 1 ఒకటే ఉంది కాబట్టి దాని మెటీరియల్ కోడ్ ఇక్కడ చూస్తుంది. ఇక్కడ మెటీరియల్ కోడ్ చూపించలేదు కదా, ఇక్కడ మెటీరియల్ కోడ్, డిస్క్రిప్షన్, దాని మెటీరియల్ గ్రూప్ ఇలాంటివి చూస్తుంది అనమాట. EAN ఆర్డర్, EAN చెక్ అని చూస్తుంది. EAN అంటే యూరోపియన్ ఆర్టికల్ నంబర్ అండి. ఇది వేర్ హౌస్ ఫీల్డ్ లో జాబ్ చేసే వాళ్ళకి దీని గురించి ఎగ్జాక్ట్ ఐడియా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ EAN అలాంటివి లేవు కాబట్టి నేను ఇది బ్లాంక్ గానే వదిలేస్తున్నాను. క్వాంటిటీ ఇప్పుడు నాకు 1000 గా వచ్చింది. ఫిజికల్ గా ఎంత వస్తే అంత 500 వచ్చింది అనుకోండి, 500 మార్చేయండి. ఇక్కడ 500 మార్చేసి ఇక్కడ 500 వేసేసేయండి. ఎంత రిసీవింగ్ అయిందో అంతనే వేసుకోవచ్చు మనం. ఐటమ్ ఓకే అంటే మనం ఓకే ఉందని చూస్తున్నాం. ఈ వేర్ ట్యాబ్ లో మూమెంట్ టైప్ చూస్తుందండి. నేను చెప్పాను కదా 101, ఇక్కడ +GR అని ఉంటుంది, అంటే ఆ బుక్స్ లోకి ప్లస్ యాడ్ అవుతుందని అర్థం అనమాట. ఇక్కడ ప్లాన్ డీటెయిల్స్ చూస్తుంది. INDH మన ప్లాంట్. స్టోరేజ్ లొకేషన్, మన స్టోరేజ్ లొకేషన్ ఎంట్రీ చేయాలండి. మన రా మెటీరియల్ స్టోరేజ్ ఏముందో అది ఎంట్రీ చేయాలి. INRM అన్నారు. ఇక్కడ ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ అంటే ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ ఎంట్రీ చేయాలండి. మన స్టోరేజ్ లొకేషన్ రా మెటీరియల్ కాబట్టి రా మెటీరియల్ ఏముంది, IN02 గా ఉంది మన రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్. IN02 ఎంట్రీ చేయండి. చూడండి, ఎంటర్ చేయగానే రా మెటీరియల్ అని మారిపోయింది అనమాట. గూడ్స్ రిసిపెంట్
అంటే ఎవరైతే గూడ్స్ రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఎంట్రీ చేయొచ్చు, నేమ్ అలాంటివి అనమాట. మ్యాండేటరీ ఏం లేదు, మన ట్రాకింగ్. ఇది అన్లోడింగ్ పాయింట్. ఇది జనరల్గా అంటే అన్లోడింగ్ పాయింట్ అంటే 10 అన్లోడింగ్ డాక్స్ ఉన్నాయనుకోండి, జనరల్గా యూజ్ చేసే విధానం చెప్తున్నాను. అన్లోడింగ్ పాయింట్స్ 10 ఉన్నాయనుకోండి, ఆ 10కు సంబంధించిన ఏదైతే అన్లోడింగ్ పర్టికులర్గా ఏ పాయింట్లో అయిందో ఆ డాక్ ఎంట్రీ చేయడానికి యూజ్ చేస్తారండి. ఇది టెక్స్ట్ అంటే ఎడర్లో టెక్స్ట్ మెయింటైన్ చేయాలని చెప్పాను కదా మనం, ఏదైతే అప్లికేబుల్ ఇక్కడ మెయింటైన్ చేసే టెక్స్ట్ మాత్రం ఐటమ్ లెవెల్లో అప్లికేబుల్ అండి. పర్చేస్ ఆర్డర్ డేటా అంటే పర్చేజ్ ఆర్డర్కి సంబంధించిన డేటాను చూస్తుందండి. ఇది మనం ఇంకో టర్మ్స్ వెండర్ మెయింటైన్ చేసినప్పుడు మెయింటైన్ చేసాం కదా సిఐఎఫ్ అని, అదనమాట. ఇది ఈ వెండర్ నుంచి కాపీ అవుతుంది. ఇంకో టర్మ్స్ పార్ట్నర్ ఫంక్షన్ వెండర్ యొక్క పార్ట్నర్ ఫంక్షన్స్ చూస్తుంది అనమాట. వెయిట్, ఆ మెటీరియల్ ఒక వెయిట్ అలాంటి ఆ సంబంధం చూస్తుంది కాబట్టి మనం మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు ఇలాంటి బేసిక్ డేటా ఎలా మెయింటైన్ చేస్తామో దానికి బట్టి ఆ వెయిట్ డీటెయిల్స్ చూపిస్తుంది. మనం ఏం మెయింటైన్ చేయలేదు కాబట్టి బ్లాంక్గా చూపిస్తుంది. ఇది పర్చేజ్ ఆర్డర్ యొక్క డీటెయిల్స్ అన్ని ట్యాబ్స్ అండి. ఇప్పుడు ఇది చేశాక చెక్ చేయాలండి. చెక్ ఇది ఇంకో విషయం అండి. ఇది ఎర్రర్ ఏం రాలేదు. ఈ డేటాలో బ్యాచ్ అనే ఒక కాలం ఉంటుంది. ఇది రా మెటీరియల్కు మనం బ్యాచ్ మేనేజ్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఆ బ్యాచ్ రాలేదన్నమాట. ఈ వేర్ క్వాంటిటీ ట్యాబ్లో ఒక చోట బ్యాచ్ అని ఉంటుంది. ఆ బ్యాచ్ మనం ఫిజికల్గా ఏ బ్యాచ్ అయితే వచ్చిందో ఆ బ్యాచ్ ఎంట్రీ చేసుకోవచ్చు, లేదంటే సీక్వెన్స్లో బ్యాచ్ నెంబర్ క్రియేట్ అవుతుంది. అది మనం బ్యాచ్ మేనేజ్మెంట్ చేసినప్పుడు అది మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను రా మెటీరియల్కు బ్యాచ్ మేనేజ్మెంట్ చేయలేదు కాబట్టి ఇక్కడ రాలేదు. అదే నేను ఫినిష్డ్ గుడ్ చేసేటప్పుడు క్రియేట్ చేసేటప్పుడు బ్యాచ్ మేనేజ్మెంట్ ఇస్తాను. అది చూడొచ్చు, మీరు తేడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ క్లాస్కి మనం ఫినిష్డ్ గుడ్స్ క్లాస్ చెప్పుకునేటప్పుడు జిఆర్ఎన్ చేసేటప్పుడు చెప్పుకున్నప్పుడు మీరు డిఫరెన్స్ పర్టికులర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. చెక్ చేశాను కదా, ఏమీ ఎర్రర్ రాలేదు. పోస్ట్ చూడండి, పోస్ట్ అయిపోయింది. మనకు జిఆర్ఎన్ నంబర్ వచ్చింది అనమాట. ఇది జిఆర్ఎన్ నంబర్. మనం లాస్ట్ టైంలో మరి క్లాసెస్కి నంబర్ రేంజెస్ అసైన్ చేసాము, వీటికి డిఫైన్ ఫీల్డ్ సెలెక్షన్స్ అసైన్ చేసాము. మరి మీగోకి ఏం లేదా అంటే ఉంటాయండి. అవి మనం ముందు క్లాస్లో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చెప్పేటప్పుడు డీటెయిల్గా 1 by 1 అన్నీ చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు క్లాసెస్ ముందుకు వెళ్ళాలి కాబట్టి నేను మీగో గూడ్స్ రిసిప్ట్ ఎలా చేయాలో మీకు చూపించడం జరుగుతుంది. ఇది గూడ్స్ రిసిప్ట్ చేసే విధానము. మొట్టమొదటిసారిగా మనం గూడ్స్ రిసిప్ట్ చేసినప్పుడు మనకు ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ సొల్యూషన్స్ ఆల్రెడీ నేను క్లాస్ చేసి ఉన్నాను. ఆ ఎర్రర్స్ ఎలా సాల్వ్ చేయాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు పోస్టింగ్ పీరియడ్స్ ఎర్రర్ అని, ఇంటర్వెల్స్ ఎర్రర్స్ అని, ఇంటర్వెల్స్ 40, 49, 50 ఇలాంటి 51 ఇలాంటి ఎర్రర్స్ వస్తుంటాయి అనమాట. ఆ ఎర్రర్స్ మనం ఎలా సాల్వ్ చేయాలో ఆల్రెడీ నేను వీడియో చేసి ఉన్నాను. ఆ వీడియోను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో మొత్తం చూశాక అది చూసి గిట మీరు ఎర్రర్స్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం నంబర్ కాపీ చేసుకున్నాం కదా, ఇదే టీ కోడ్లోకి MIGO టీ కోడ్లోకి వచ్చేసి మళ్ళీ చూద్దాం. MIGO ఎంటర్ చేయగానే ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది, డిస్ప్లే అనే ఆప్షన్ ఉంది. మనం డిస్ప్లేలో పెట్టగానే ఇక్కడ డాక్యుమెంట్ అని వస్తుంది. మన డాక్యుమెంట్ నెంబర్ ఎంట్రీ చేసి జిఆర్ఎన్ నెంబర్ ఎంట్రీ చేసి ఎంటర్ చేయగానే చూడండి, వెండర్ జనరల్ డాక్యుమెంట్ ఇన్ఫో అని కొత్త ట్యాబ్ యాడ్ అయింది అనమాట. కొత్త ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఇది ఇక్కడ FI డాక్యుమెంట్స్ అంటే ఫినాన్స్ డాక్యుమెంట్స్ ఇస్తుందండి. ఇది ఓపెన్ చేస్తే అకౌంటింగ్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ అయింది, పర్చేజ్ లెజర్ అని ఇంకో డాక్యుమెంట్ క్రియేట్ అయింది అనమాట. అంటే అకౌంటింగ్ డాక్యుమెంట్ అంటే ఫినాన్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనమాట. చూడండి, అమౌంట్ డబ్బులు రా మెటీరియల్కు కంపెనీ యొక్క అకౌంట్ నుంచి VSX ఎంట్రీస్ అంటారండి. ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు మీకు. ఒక క్వాంటిటీ అనేది మనం జిఆర్ఎన్ చేసుకున్నప్పుడు మెటీరియల్ మేనేజ్మెంట్లో ప్లస్ ఏదైతే ప్లస్ అవుతుందో క్వాంటిటీ, అది ఫినాన్స్ బుక్స్లో వాల్యూ మైనస్లో అవుతుందండి. ఎందుకంటే మనం వెండర్కు డబ్బులు ఇస్తున్నాం, మనం స్టాక్ ఇన్ చేసుకున్నప్పుడు వెండర్కు డబ్బులు ఇస్తున్నాం కాబట్టి అది మైనస్ అవుతుంది. ఆ అమౌంట్ అనేది మైనస్ అవుతుంది. ఇన్వెంటరీలో బుక్స్లో ప్లస్ అవుతుంది. అదే మనం సేల్ చేసామనుకోండి, స్టాక్ ఇది ఎస్డీకి వస్తుంది, కానీ మనం సేల్ చేసామనుకో బుక్స్లో మైనస్ అవుతుంది. మన ఫినాన్స్ ఏదైతే లెజర్ ఉంటుందో ఫినాన్స్ లెజర్లో అమౌంట్ ప్లస్గా అవుతుంది అనమాట, క్రెడిట్ అవుతుంది. అంటే మనం అమ్మినప్పుడు మనకు డబ్బులు వస్తాయి, మనం కొనుక్కున్నప్పుడు మనం డబ్బులు ఇవ్వాలి. సింపుల్ కాన్సెప్ట్, అంతేనండి. ఇది మీకు ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా క్లాస్ కనుక మీరు
అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. మీకు ఏమాత్రం డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. ఎందుకంటే ముందు ముందు స్పెషల్ ప్రొక్యూర్మెంట్ క్లాసెస్ చెప్పుకోవడానికి వెళ్తున్నాం. మీరు ఇక్కడ స్టక్ అవుతే మీరు అక్కడ ఏం చేయలేదు. ఎందుకంటే సిస్టంలో స్టాక్ ఉంటేనే స్పెషల్ ప్రొక్యూర్మెంట్ చేసుకోగలుగుతాం అనమాట. ఇప్పుడు సిస్టంలోకి స్టాక్ వచ్చిందో లేదో ఎలా చెక్ చేసుకుంటామంటే టీ కోడ్ /n MB52 ఎంటర్ చేయగానే మన ప్లాంట్ వేసేసేయండి INDH. ఇక్కడ పర్టికులర్ మెటీరియల్ నెంబర్ వేస్తే ఆ పర్టికులర్ మెటీరియల్ నెంబర్ మాత్రమే చూస్తుంది. ఏమి వేయలేదంటే ఆ ప్లాంట్లో ఉన్న మొత్తం మెటీరియల్ని చూస్తుంది. ఎగ్జిక్యూట్ చేయండి. చూశారు కదా, అన్రెస్ట్రిక్టెడ్ క్వాంటిటీ 600 అని చూపిస్తుంది. అంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు 100 చేసి ఉన్నాను, ఇప్పుడు 500 చేశాను కాబట్టి 600గా ఓవరాల్గా చూపిస్తుంది. 600 ఉంది, మీరు 500 చేస్తున్నారు, మాకు ఎట్లా ఇది క్లారిటీ అంటే అది కూడా తెలుసుకోవచ్చు మనం. MB51 INDH మూవ్మెంట్ టైప్ వచ్చేసి 101. ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, ఈ రోజు డేట్ 14th అనే డేట్లో నేను 500 క్వాంటిటీ ఇన్ చేశాను. అది దాని పర్చేజ్ ఆర్డర్, మెటీరియల్ డాక్యుమెంట్ నంబర్ మొత్తం డీటెయిల్గా చూపిస్తుంది. 11th డేట్లో నేను 100 క్వాంటిటీ ఇన్ చేయడం జరిగింది. పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఎలా చూస్తుంది అంటే దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆ డీటెయిల్స్ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ఇదండి జిఆర్ఎన్ చేసే విధానం, జిఆర్ఎన్ క్వాంటిటీని చెక్ చేసుకునే విధానం. మీకు ఈ క్లాస్లో నేను అర్థమవుతున్నాయని ఆశిస్తున్నాను. మీకు అర్థమైతే కనుక ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే SAP నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఇలాంటి క్లాసెస్ యూట్యూబ్లో ఉండవు కాబట్టి, ఇలాంటి క్లాసెస్ మార్కెట్లో ఫ్రీగా చెప్పరు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.